హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే బర్త్‌డే కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను చాక్లేట్ కేక్ ప్రిపేర్ చేశాను. మా పిల్లలకి చాక్లేట్ కేక్ అంటే చాలా ఇష్టము. మొన్న ఇద్దరు బర్త్‌డేస్ అయ్యాయి కదా! సో, నేను మా బాబు బర్త్‌డేకి నైట్ 12:00కి కట్ చేయిద్దామని చెప్పి ఈ కేక్ అయితే చేశాను. కేక్ అయితే జ్యూసీగా, సాఫ్ట్‌గా చాలా బావుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో, లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ తీసుకోవాలి. ఈ 2 ఎగ్స్ ఫుల్ బాగా విస్క్ చేసుకోవాలి. యెల్లో అంతా మిక్స్ అయ్యి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి క్రీమ్ కలర్ వచ్చేంత వరకు మనం విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా కొంచెంగా బ్యాచ్ వైస్ వేసుకుంటూ మనం ఇలా బీట్ చేసుకోవాలి. ఈ షుగర్ కరిగే లోపల మనకి ఈ బ్యాటర్ కూడా కలర్ అనేది కొంచెంగా చేంజ్ అవుతూ మంచి క్రీమ్ కలర్‌లోకి వస్తుంది. అస్సలు యెల్లో కలర్ కనిపించదనమాట. ఇలా మొత్తం క్రీమ్ కలర్‌లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి మనం పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. మనం సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే సాల్టెడ్ కాకుండా అన్‌సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా! అది కూడా తీసుకోవచ్చు. అలానే ఒక హాఫ్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా బీట్ చేసేసుకోవాలి ఆయిల్ మిక్స్ అయ్యే వరకు. ఇప్పుడు ఇందులో ఒక జల్లెడ తీసుకొని దాంట్లో ఒక కప్పు దాకా మైదా పిండి, అలానే హాఫ్ కప్పు కోకో పౌడర్, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం జల్లించి తీసుకోవాలి. మనం కేక్ ఎప్పుడు చేసినా కూడా ఈ పిండి జల్లించి తీసుకుంటేనే మనకి కేక్ సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వస్తుంది. జల్లించకపోతే మొత్తం గట్టిగా అయిపోతుందనమాట. సో, ఇలా మొత్తం పిండి దాంట్లో వేసుకున్న తర్వాత ఒక స్పాచులా తీసుకొని ఈ మిక్సర్ అంతా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మనం మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా కలుపుతున్నప్పుడు కొంచెంగా ఇలా స్టిక్కీగా అవుతుంది కదా! ఇప్పుడు దీంట్లో మనం కాచి చల్లార్చిన మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని ఒక మంచి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనే మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ నాకు 1/3 కప్ మిల్క్ అయితే పట్టాయి దీనికి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. మరీ జారుగా అయిపోయిందంటే కేక్ అంత బాగా రాదు. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలనమాట. ఇప్పుడు ఒక కేక్ టిన్‌లో బటర్ పేపర్ తీసుకొని ఆయిల్‌తో గ్రీస్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. మొత్తం ఇలా కేక్ టిన్‌లో వేసిన తర్వాత ఈ టిన్‌ని ఒక 2, 3 సార్లు ఇలా ట్యాప్ చేయాలి. అప్పుడు ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి నీట్‌గా కేక్ బేక్ అవుతుంది. నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్‌లో దీన్ని 160 డిగ్రీస్ దగ్గర 40 మినిట్స్ బేక్ చేస్తున్నాను. లేదంటే 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. ఓవెన్‌లో అయినా సరే. ఎలా చేసినా కూడా మనకి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇది బేక్ అయ్యే లోపల మనం షుగర్ సిరప్ చేసుకుందాము. దీనికోసం హాఫ్ కప్ షుగర్‌లో 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత షుగర్ మొత్తం ఆ వాటర్‌లో కరిగిపోయేంత వరకు మనం షుగర్ కరిగించుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బౌల్‌లో తీసి పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనకి కేక్ కూడా బేక్ అయిపోయింది. తీసి చూద్దాము ఎలా వచ్చిందో. ఇలా టూత్ పిక్ కానీ లేదంటే నైఫ్ కానీ లోపలికి గుచ్చి తీసామంటే క్లీన్‌గా వస్తుంది. అంటే నీట్‌గా బేక్ అయినట్టు. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మాత్రమే దీన్ని డీమోల్డ్ చేయాలి. నైఫ్‌తో చుట్టూ ఇలా స్క్రేప్ చేసి పైన ఒక ప్లేట్ పెట్టి బోర్లించిన తర్వాత 2, 3 సార్లు ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టిన్నుని ఇలా పైకి తీసామంటే డీమోల్డ్ అయిపోయింది కేకు. ఇప్పుడు ఈ బటర్ పేపర్ తీసేస్తే మన చాక్లేట్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా కూడా బర్త్‌డే కేక్ లాగా పెట్టుకోవచ్చు. కొంచెం చాకో చిప్స్ అవన్నీ వేసిన తర్వాత. కానీ నేనైతే కొంచెం డెకరేట్ చేద్దాము అందంగా ఉంటదన్నట్టుగా ఇలా చేస్తున్నాను. పైన కొంచెం హైట్ వచ్చింది కదా! అందుకని పైన పార్ట్ మాత్రం తీసేసాను. ఒక చిన్న లేయర్ లాగా. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద కట్ చేద్దాము. ఇలా 2 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ టాప్ లేయర్‌ని బేస్ కింద తీసుకోవాలి. నా దగ్గర ఈ కేక్ బేకింగ్‌ది బేస్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. మీరు నార్మల్ ప్లేట్‌లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌తో మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మనం చాక్లేట్ స్ప్రెడ్ ఏదన్నా వేసుకోవచ్చు. యాక్చువల్‌గా చాక్లేట్ ఉంటే చాక్లేట్ కరిగించి డైరెక్ట్‌గా పోసేసుకోవచ్చు దీనిపైన. నా దగ్గర చాక్లేట్ లేదు. ఇలా న్యూటిల్లా చాక్లేట్ స్ప్రెడ్ ఉంటే అదే వేస్తున్నాననమాట. మొత్తం ఇలా వేసి కేక్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన ఇంకొక లేయర్ ఉంది కదా! దీన్ని కూడా షుగర్ సిరప్‌తో మొత్తం స్ప్రెడ్ చేసేసి దీనిపైన రివర్స్‌లో పెట్టాలి. అంటే మనకి కేక్ టిన్‌లో కింద ఉంటది కదా బేస్ అది టాప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి కేక్ పైనంతా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం చాక్లేట్‌తో స్ప్రెడ్ చేసేసుకోవడమే.
ఇలా కేక్ అంతా మొత్తం చాక్లేట్ స్ప్రెడ్ చేసేసుకోవాలి. చుట్టూ రౌండ్‌గా చేసుకున్న తర్వాత ఇలా పైన మొత్తం స్పాచులాతో ఇలా స్ట్రెయిట్‌గా చేశామంటే మంచి సాఫ్ట్‌గా వస్తుంది. చిన్న డిజైన్ లాగా వస్తుంది కదా! నేను నైఫ్‌తో ఇట్లా తీసుకొచ్చాననమాట రౌండ్‌గా. సో, అందుకని చిన్న అలా డిజైన్ లాగా వచ్చింది. ఇప్పుడు మనకి మొత్తం రెడీ అయిపోయింది కదా! దీనిపైన నేను హ్యాపీ బర్త్‌డే రాద్దాం అనుకున్నాను స్ప్రింకిల్స్‌తో రాలేదు. సో, అందుకని మొత్తం చల్లేసాను. కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తదని. ఇలా సైడ్స్ కూడా ఖాళీగుందని చెప్పి చుట్టూ అలా వేసేసి, నా దగ్గర ఒకటి వేఫీ స్టిక్ ఉంటే దాన్నే 2 ముక్కలు చేసి దీంట్లో పెట్టేసాను. చుట్టూ ఎంప్టీగా అనిపించి వైట్ చాకో చిప్స్ ఉంటే డార్క్ కలర్ కదా! బాగా కనిపిస్తుందని ఇలా చుట్టూ రౌండ్‌గా పెట్టాను. అంతేనండి. చాలా సింపుల్‌గా బర్త్‌డే కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.